హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. మా వీడియోస్ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జూన్ 22 పౌర్ణమి తర్వాత తులారాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ఆ మార్పులు వీరి జీవితాన్ని శుభ ఫలితాల వైపు తీసుకువెళ్తాయా, లేదంటే అశుభ ఫలితాల వైపు తీసుకువెళ్తాయా? ఇలాంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారు ఎవరైనా వీరిపై అధికార ధోరణిని ప్రదర్శిస్తే అస్సలు సహించరు, కానీ వీరు మాత్రం ఇతరులపై పెత్తనం చేస్తారు. వీరి యొక్క ఈ మనస్తత్వం కారణంగా కొన్ని సందర్భాల్లో సన్నిహితులను కూడా దూరం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. జూన్ 22 పౌర్ణమి తరువాత గ్రహస్థితుల్లో అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు తులారాశి వారి జీవితంపై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీరి జీవితంలో అనేక రకాల మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తులారాశి జాతకులు ఎంతో కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో అది తులారాశికి చెందిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ జీవిత భాగస్వామితో గొడవల కారణంగా చాలా కాలంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే మీ జీవితంలో ఒక మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ యొక్క జీవిత భాగస్వామి తన యొక్క తప్పు తెలుసుకుని రియలైజ్ కావటం, అలాగే వారిని మీరు క్షమించటం, అలాగే మీరు కూడా తన విషయంలో చేసిన తప్పు తెలుసుకుని రియలైజ్ కావటం, ఈ విధంగా మీరు ఇద్దరు కలిసి తిరిగి మీ యొక్క బంధాన్ని కొనసాగించాలని చక్కటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క నిర్ణయంతో మీరు మరియు ఇరువైపులా ఉన్న కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎంతో కాలంగా మీ యొక్క పిల్లల విషయంలో మీరు ఏదైనా మార్పులు ఆశిస్తున్నట్లయితే కనుక ఆ మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు వారి యొక్క ఆరోగ్య సమస్యల నిమిత్తం ఎన్నో రోజులుగా మీరు సతమతం అవుతూ ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారం లభించక వారిని ఎక్కడెక్కడ ఏ వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్లాలో అర్థం కాక మీరు నిరాశ పడుతున్నట్లయితే ఈ సమయంలో ఒక చక్కటి వైద్యుడి యొక్క అడ్రస్ మీకు లభించడం, వారి దగ్గరికి చికిత్స నిమిత్తం మీరు తీసుకుని వెళ్ళటం, అలాగే ఊహించిన విధంగా వారికి జబ్బులు ఉంటే చిన్న చిన్న జబ్బులు ఉపశమనం లభించడం, అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా వారికి ఉపశమనం లభించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీ జీవితంలో అనుకోని మార్పులు అయితే కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సమయంలో కొన్ని అంశాల్లో మాత్రం ప్రతికూల మార్పులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇరుగు పొరుగున మీకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక చిన్న సమస్య పెద్దగా మారి వారితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో కాలంగా వీరితో మీరు సన్నిహితంగా ఉంటున్నారు, వారితో మీకు గొడవలు జరుగుతాయని మీరు కలలో కూడా ఊహించరు. ఆ విధంగా ఒక మధ్యవర్తి లేదా మూడవ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీ మధ్య గొడవ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరి తప్పు లేకపోయినా సరే ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ మూలంగా మీరు ఇరుగు పొరుగు వారితో మీకు గొడవలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క మార్పు అనేది, ఈ యొక్క సంఘటన అనేది మీరు ఊహించలేనిది. దీని కారణంగా మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే వారితో మీ యొక్క బాండింగ్ అనేది ఆ విధంగా ఉండేది. ఈ సమయంలో వారితో ఈ విధంగా పెద్ద గొడవ కారణంగా మీరు మానసికంగా కృంగిపోతారు. భవిష్యత్తులో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తిరిగి మీ బంధం నిలబడే అవకాశాలు కూడా ఉన్నాయి. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక తులారాశి వారు ఎవరైతే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న బంధువులు కానీ మిత్రులు కానీ ఉన్నారో ఈ సమయంలో వారు అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వారితో చాలా కాలం క్రితం మీకు గొడవ జరిగింది. ఎంతో కాలంగా వారిని చూడాలని అనుకుంటున్నారు, కానీ మీకు వారు ఎక్కడా కనిపించలేదు. అలాంటి వారు ఇప్పుడు మీకు ఎదురు పడతారు. అలాగే మీరు వారితో కలిసి చర్చించుకొని మాట్లాడుకొని మీ మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకొని తిరిగి మీ యొక్క స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ నిలుపుకోవాలని ప్రయత్నం చేయటం, ఇటువంటి సంఘటన ఒకటి మీ జీవితంలో జరగబోతోంది. తులారాశి వారు మరొక మార్పు ఏమిటి అంటే మీ జీవితంలో విదేశీ వ్యాపార అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి చక్కటి వ్యాపార అవకాశాలు లభించబోతున్నాయి. కొంతమంది నూతన వ్యక్తుల పరిచయం అనేది మీ జీవితాన్ని ఒక కీలకమైన మార్పులోకి తీసుకువెళ్లబోతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పుకోవాలి. తులారాశి వారికి చక్కటి వ్యాపార అవకాశాలు, నూతన వ్యక్తుల పరిచయాలు, ముఖ్యంగా
దూర ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో అక్కడ మీకు కొంతమంది నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. వారి ద్వారా మీ జీవితం కొన్ని రకాల మార్పులను చూస్తుంది. అంటే కొన్ని ప్రతికూలంగా ఉంటాయి, కొన్ని అనుకూలంగా ఉంటాయి. కానీ మీ యొక్క బంధం మాత్రం చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో అంతకుముందు మీకు స్నేహితులుగా ఉన్నవారు, సహోద్యోగులుగా ఎవరైతే అత్యంత సన్నిహితంగా ఉన్నారో వారితో మనస్పర్ధలు వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క మార్పు అనేది మీరు ఊహించినది. ఈ సంఘటన మీకు ఎంతగానో బాధను కలిగిస్తుంది, కృంగిపోతారు. కుటుంబ సభ్యులపై కూడా ఈ ఒత్తిడి కనబరుస్తారు. కుటుంబ సభ్యులతో కూడా వివాదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి. అయితే తులారాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటం కోసం మీరు శివుడి పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. సూర్యోదయం తర్వాత మీ ఇంటి డాబాపై గోధుమలు, బెల్లం, నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్యుడికి నివేదించి ఆదిత్య హృదయ స్తోత్రం పఠిస్తూ సూర్యుడిని పూజించండి. కుటుంబ సభ్యులు అందరూ ఈ పాయసాన్ని స్వీకరించండి. శివునికి రుద్రాభిషేకం చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, తులారాశి వారికి జూన్ 22 పౌర్ణమి తర్వాత ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.